శ్రీ ఆంజనేయం దోస్తులు. డీమార్ట్ అనేది ఒక ఎమోషన్ అని అంతకుముందు కూడా చెప్పాను కదా. ఇప్పుడు నేను మేడారం వెళ్ళలేకపోయానని బాధపడుతుంటే నా ఫ్రెండ్ ఏం చేసింది, డీమార్ట్కి తీసుకెళ్ళి ఐస్ క్రీమ్ తినిపించింది. కొంచెంలో కొంచెం చాలా రిలీఫ్ ఫీల్ అయ్యాను నేను మేడారం వెళ్ళలేదు అనే బాధ నుంచి. నిజంగా ఫస్ట్ టైం అసలు డీమార్ట్కి వెళ్ళి అసలు షాపింగే చేయకుండా వచ్చాము. చరిత్రలో నిలిచిపోయే రోజు. యాక్చువల్లీ 2 days ముందే పోస్ట్ చేయాల్సిన వీడియో ఇది. ఇక కొంచెం బిజీ ఉండి పోస్ట్ చేయలేకపోయాను. డీమార్ట్కి వెళ్ళడం అంటూ జరిగితే ఆడవాళ్ళు ఎవరైనా అసలు ఒక 1000 రూపీస్ అయినా షాపింగ్ చేయకుండా ఉంటారా చెప్పండి. చరిత్రలో నిలిచిపోయే రోజు అన్నాను అందుకే. అసలు ఏమీ కొనలేదు. బయటికి వచ్చి ఐస్ క్రీమ్ తినేసి పాప్కార్న్ కొన్నాం. ఐస్ క్రీమ్ కూడా మా ఫ్రెండే తినిపించింది. మరీ ఏం కొనకుండా వస్తే బాగుండదని చెప్పేసి 35 రూపీస్ ఫ్యామిలీ ప్యాక్ పాప్కార్న్ ఒకటి తీసుకున్నాము. చాలా అంటే చాలా మా ఆయన ఆశ్చర్యపోయాడనమాట. మీరు వెళ్ళి ఏం కొనకుండా వచ్చారా అని. నిజంగా ఏం కొనలేదు. మొత్తం ఒక రౌండ్ వేసాము, అన్నీ చూసాము. కొనడానికి ఒక 2-3 ఐటమ్స్ కూడా తీసాను నేను. కప్స్ ఇంట్లో పగిలిపోయాయి. కప్స్ తీసుకుందామని, టీ కప్స్ తీసుకుందామని తీసాను. మళ్ళీ అక్కడే పెట్టేశాను. ఈ గ్లాస్ చూడండి ఎంత బాగుందో. ఇవి అగరబత్తులు పెట్టుకునేవి. ఇది ఆల్రెడీ ఇంట్లో ఉంది. ఆఫర్స్ కూడా చాలానే ఉన్నాయి. జనాలు కూడా చాలా తక్కువ ఉన్నారు. చాలా లేట్ నైట్ వెళ్ళాము. 8 వెళ్ళాము, 9 అలా బయటకు వచ్చేసాము. టాయ్స్ అన్నీ చూసేసి మా పిల్లలైతే ఇది కొనివ్వు అది కొనివ్వు అని పాపం బాగా అడిగారు. కానీ నాకు ఎందుకో ఏం షాపింగ్ చేయాలనిపించలేదు. ఏం కొనలేదు. అలా తిరిగేసి వచ్చాము. ఈ పాండ్స్ ఉంది చూడండి, ఇది ఇంట్లో వాడతాము. చాలా బాగుంది, మీరు కూడా ట్రై చేయండి. ఎంపోరియం కదా, ఇక కొన్ని అన్నీ మంచివే ట్రై చేస్తున్నాము. ఏది బాగుంటే అదే ప్రిఫర్ చేస్తున్నాను కస్టమర్స్కి కూడా. వింటర్లో ఆ పాండ్స్ క్రీమ్ చాలా బాగా యూజ్ అయింది మాకు. డ్రై ఫ్రూట్స్ అయినా తీసుకుందామని చూశాను, కానీ ఏం తీసుకోలేదు. మా ఫ్రెండ్ వాళ్ళ కోసం వెతికాము. ఇది బయట ఇవేవో పెట్టారండి డిస్ప్లేలో, అది ఏంటో అర్థం కాలేదు. ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. ఇవి ఏంటో అస్సలు అర్థం కాలేదు. ఇక ఐస్ క్రీమ్ దగ్గర జనాలు ఉండకుండా అస్సలు ఉండదు. ఎప్పుడు వెయిట్ చేయాల్సి వస్తూనే ఉంటుంది. వెయిట్ చేసి చివరికి ఐస్ క్రీమ్ని సాధించేసాం. లేట్ అయింది కదా, దొరకవనుకున్నాము. ఫైనల్లీ దొరికాయి. నాకు చాలా ఇష్టమైన ఐస్ క్రీమ్. మా పిల్లలు ఇంకా రోడ్ మీద మేము డ్యాన్స్ చేస్తామని చెప్పేసి డ్యాన్స్ ట్రై చేశారనమాట రోడ్డు పైన. చాలా ఫన్నీగా అనిపించింది. హ్యాపీగా వెళ్ళి హ్యాపీగా వచ్చాము. ఇక మేడారం ఎప్పుడు వెళ్తామో చూడాలి. ఓకేనా? మీకు వీడియో కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి, బ్లెస్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్.